ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ఉద్రిక్తంగా మారింది. సాల్ట్లేక్ స్టేడియానికి వచ్చిన మెస్సీ 10 నిమిషాలే అక్కడ ఉండి వెళ్లిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తన అభిమాన క్రీడాకారుని చూసేందుకు వేలాది రూపాయలు వెచ్చించి మైదానానికి వచ్చిన అభిమానులు ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మైదానంలోకి దూసుకెళ్లి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరివేశారు. స్టేడియంలో తాత్కాలిక టెంట్లను ధ్వంసం చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈ తెల్లవారుజామున ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డీపాల్, లూయిస్ సువారేజ్లతో కోల్కతాకు చేరుకున్నారు. 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను పట్టుకుని మెస్సీ మెస్సీ అని అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కోల్కతా లేక్ టౌన్ లో ఏర్పాటు చేసిన తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి మెస్సీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ సమయంలో షారుఖ్ ఖాన్ కుమారుడు అబురామ్ ఖాన్ మెస్సీతో ఫోటోలు తీసుకున్నారు. తర్వాత మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకోగా అప్పటికే మైదానం నిండా ఉన్న అభిమానులు మెస్సీ మెస్సీ అనే నినాదాలతో హోరెత్తించారు. అయితే మెస్సీని దగ్గర నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని ఆశపడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మెస్సీ మైదానానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11:30 గంటల సమయంలో సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ వెళ్లగా అప్పటికే భారీ స్థాయిలో అభిమానులు అక్కడికి తరలివచ్చారు. రాజకీయ నేతలు, ఫుట్బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్లు, ఇతర సభ్యులు ఆయన్ను చుట్టుముట్టగా స్టాండ్స్ నుంచి ఫుట్బాల్ స్టార్ ను చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. అతడి చుట్టూ ఉన్న వారిని దూరం జరిపే ప్రయత్నాలు జరిగినప్పటికీ సాధ్యపడలేదు. మైదానంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తెరల్లోనూ మెస్సీ సరిగ్గా కనిపించలేదు. ఈ గందరగోళ పరిస్థితుల వల్ల ముందుగా నిర్ణయించిన 2 ఈవెంట్లను నిర్వహించలేకపోయారు. భద్రత కారణాల దృష్ట్యా 10 నిమిషాల్లోనే అతని నిర్వాహకులు స్టేడియం నుంచి తీసుకెళ్లిపోయారు. Long in his name, they've got absolutely everything. It doesn't end anywhere, does it? That's the fandom, guys. That's the fandom. మెస్సీ వెంటనే వెళ్లిపోవడాన్ని చూసిన అభిమానులు సహనం కోల్పోయారు. టికెట్ కోసం భారీగా వెచ్చించి కొన్ని గంటల పాటు వేచి చూసిన వారు కనీసం మెస్సీ నోటి నుంచి ఒక్క మాట కూడా వినలేకపోవడం వారిని అసహనానికి గురిచేసింది. అతడు వెళ్లగానే సాల్ట్ లెవెల్లోకి దూసుకొచ్చారు. అక్కడ ఏర్పాట్లు చేసిన టెంట్లు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బంది అభిమానులను నియంత్రించలేక చేతులెత్తేశారు. ఫలితంగా గంటపాటు స్టేడియంలో గందరగోళం కొనసాగింది. చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. మెస్సీ ఈవెంట్ కోసం అభిమానులు ఒక్కొక్కరు 4,500 నుంచి 10,000 వరకు వెచ్చించారని తెలుస్తోంది. అయినప్పటికీ తమ అభిమాన ఆటగాన్ని చూడలేకపోయామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ పర్యటనకు ఏర్పాట్లు సరిగ్గా లేవని మండిపడ్డారు. एकदम घटिया इवेंट 10 मिनट के लिए आया. सारे नेता मंत्री, कॉर्पोरेट ऑफिसर सब उनको घेर लिए. कुछ नहीं देख पाए. ना एक किक आउट करवाया, ना एक पेनल्टी लिया, कुछ नहीं किया. शाहरुख खान को भी लाने का बोला था, कुछ नहीं लाया. 10 मिनट के लिए आया, चला गया. पूरा फ्रॉड करके चला गया. इतना लोगों का पैसा, इमोशन, टाइम सब
बर्बाद। We are very disappointed because हम अपने it's a weekend right for the children and we came that my child was so excited कि हम मेसी को देखेंगे पर हम मेसी को नहीं देखे. It was full disappointment, and it's a scam I think for people around. मैनेजमेंट एकदम बकवास था। इतना पैसा खर्च करके लोग दूर दूर से आए हैं और ये हम लोगों को देखने को मिला। हम लोग एग्जिट गेट पे थे, उसीलिए थोड़ा झलक मिला और इतना मॉब था मीडिया और वीआईपी के साथ, बहुत बुरा। Yeah, that was really disappointing. We came all the way from Darjeeling just for this. We paid like 12,000. The people around them, like Messi, we couldn't even see him properly. That was like the most disappointing. Disappointing paying that hefty amount of money. It's just that they had 50 people around him and we couldn't even get a glimpse of him for once. The minimum ticket was 5k and why were the VVIPs around Messi? We couldn't even see him. We couldn't even get a glimpse of him. Was this scripted? I don't know. మెస్సీ కార్యక్రమం నిర్వహించడంలో విఫలమైన ఆర్గనైజర్ శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం బెంగాల్ ప్రభుత్వం అభిమానుల నుంచి వసూలు చేసిన డబ్బును వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. 10 నిమిషాల్లోనే కార్యక్రమం ముగిసింది.